ఇప్పుడు యూత్‌కి టచ్ అవుతున్న 2 పాయింట్స్ సార్. ఒకటి లీవింగ్ రిలేషన్‌షిప్స్. ఒకటి ఇంకో పర్సన్‌తో రిలేట్ అవ్వడం. మనకి మ్యారేజ్ అంటూ ఉండేది. అది డిస్‌లైక్ చేసేవాళ్ళు లీవింగ్ రిలేషన్ అని ఇంకోలా కాలం గడుపుతున్నారు. 2 కాలం గడపడానికి డ్రగ్స్, సబ్‌స్టెన్స్‌లు అని వీటి మీద డిపెండ్ అవుతా ఉన్నారు. రాజ్ తరుణ్ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వారు బాగా ఇరుక్కున్నారు. కేసు అనుకోవచ్చు, లేదా మీడియా అనుకోవచ్చు, ఇంకా సోషల్ ఇష్యూ కాజ్ ఇంకేదైనా అనుకోవచ్చు. ఆయన బాగా ఎలిట్ అయ్యారు ఈ విషయాల్లో. రాజ్ తరుణ్ లావణ్య విషయంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఫస్ట్ అది ఎవరైనా సరే, అందుకనే మీడియాని కోపడుతున్నాను. అనవసరంగా వాళ్ళ ఇళ్లలోకి దూరి బెడ్రూమ్లోకి దూరి దరిదాలు చేయదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, బూతులు చేస్తారు. అది భార్యాభర్తల మధ్య విషయం. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నది, తిట్టుకుంటుంది, ఆ రికార్డ్ చేసి బయట పెట్టడం, ఆ భాష అనేవాడు అనైతికం, ఇమ్మోరల్ థింగ్. వాళ్ళు చేస్తూ తిట్టుకుని నీకేం పని, నువ్వేం అదే బ్రోకర్ పని. నీ ఫ్రెండ్కి అయితే ఫ్రెండ్గా నీ బ్రోకర్ పని ఏంటి? భార్యాభర్తలు తిట్టుకునే విషయాన్ని నువ్వు రికార్డ్ చేసి బయట పెడతావేంటి? భార్యాభర్తలు తిట్టుకుంటారు, వాళ్ళు 11 ఏళ్ళు ఉన్నారు, తిట్టుకుంటారు. నీకేం పని? నీకు ఫ్రెండ్గా చేతనైతే కలపాలి, లేకపోతే దూరంగా ఉండాలి. అవి తీసుకొచ్చి వాళ్ళు ఇళ్లలో ఇంట్లో మాట్లాడుకున్న మాటలు తీసుకొచ్చి అమ్మాయి బూతులు మాట్లాడుతుంది. డ్రగ్స్ రాజ్ తరుణ్కి తెలియదా? 11 ఏళ్ళు ఉన్నాడు, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే ఇవాళ మాట్లాడతారేంటి? ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే ఆ మాత్రం కంట్రోల్ చేయలేని మొగాడువా నువ్వు మొగుడు అయినా ఆ పద్ధతులు అయితే? 11 ఏళ్ళు నీ తోడు ఉన్నావు కలిసి, అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటాడు, కంట్రోల్ చేయలేదు. మొగాడు అయితే మొగాడు అన్నవాడు ఏంటి? మొగాడు అంటే ఏంటి? నీ ఇంట్లో ఏదైనా తప్పు జరుగుతాడు, సర్దిద్దుకోగల శక్తివంతుడు సమర్థుడే మొగాడు. నీ పెళ్ళాం డ్రగ్స్ తీసుకుంటాడంటే కంట్రోల్ చేయలేనాడు. నువ్వేం మొగాడు? ఇవాళ మాట్లాడతావు 11 ఏళ్ళ తర్వాత ఇవాళ మాట్లాడతావా? అదే అమ్మాయి తీసుకుంటావు, అడ్డుపడలేదా? ఆ అమ్మాయి ఫ్రెండ్స్లో పార్టీ చేస్తుంది, నేను ఇవాళ మాట్లాడతావు. ఫ్రెండ్స్తో పార్టీ చేసి ఆ రోజు అడ్డుకోలేదు నువ్వు అంటే అప్పుడు మొగాడివి కదా? మొగతనం లేదా? ఆడ డమ్మి మనిషివా నువ్వు? మొండమోపి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? అందుకని నేను ఇవన్నీ ఎవరు తప్పు ఎవరు ఒప్పు వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. కోర్టులో కేసు వేసుకున్నారు, వాళ్ళు తేల్చుకుంటారు, కోర్టు తేలుస్తుంది. నీకు నాకు వద్దు. దీని ద్వారా పబ్లిసిటీ పొందాలని భాషలంటూ వాళ్ళ పేరుని వాళ్ళు పాపులర్ చేసుకోవాలని వెళ్ళిపోయి దూరి డిబేట్లో కూర్చుని ఒకళ్ళకి ఫోన్ చేసి నేను రహస్యం బయట పెడతాను. ఈ రంకులును ఒకళ్ళొకడు అది వాడితోటి పడుకుంది, వీడు దాంతో తిరిగాడు. ఈ రంకులు బొంకులతోటి దరిద్రంగా ఉంది. సో ఈ మై అడ్వైస్ అండ్ మై రిలేషన్ ఎలా ఉందో సొసైటీ అండ్ డ్రగ్స్ రిలేషన్ కూడా సొసైటీలో ఉంది. సొసైటీలో డ్రగ్స్ ఇప్పుడు కాకినాడ ఉన్నప్పటి నుంచి కొకైన్ లాంటి డ్రగ్స్ ఉన్నాయి. ఇవాళ డ్రగ్స్ ఇప్పటికీ అది ఇల్లీగల్ గానే నడుస్తా ఉంది. అంతే. ఎందుకు దాంట్లో ఎందుకు నడుస్తుంది? మీరు ఆలోచించాల్సి ఎందుకు నడుస్తుంది? డ్రగ్స్ అనే విషయంలో రూల్స్, రెగ్యులేషన్స్, శిక్షలు మారాలి. డ్రగ్స్ నీ దగ్గర డ్రగ్స్ నీ చేతిలో ఉంటే నువ్వు హోల్డర్ ఆఫ్ ది డ్రగ్స్, యు ఆర్ పనిషబుల్. నువ్వు అమ్మితే పెడలర్ అయితే యు ఆర్ పనిషబుల్. నువ్వు తీసుకుంటే యు ఆర్ నాట్ పనిషబుల్, యు ఆర్ విక్టిమ్. డ్రగ్స్ సేవించిన వాడు కేవలం విక్టిమ్. వాడికి శిక్ష ఏంటంటే ఒక 6 నెలలు రీహాబిలిటేషన్ సెంటర్ పట్టు. ఇదేమిటది? తాగినోడు డ్రైవ్ చేస్తే శిక్ష పడినప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు శిక్ష లేకపోవడం ఏంటి? ఈ చట్టాలు మారాలి. ఈ చట్టాలు మారితే డ్రగ్స్ తీసుకున్నావా, నువ్వు దొరికావా, నీ లైఫ్ నాశనం, నీకు వీసాలు రావు, విదేశాలు చదువులకు వెళ్ళలేవు, వ్యాపారాలకు బ్యాంకు లోన్లు ఇవ్వవు, నీ పాస్పోర్ట్ సీజ్ అయిపోద్ది. ఇలాంటి స్ట్రింజెంట్ కండిషన్ ఉంటే భయం, నేను డ్రగ్స్ తీసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది అనే భయం, ఆ భయం రావాలి. ఆ భయం కల్పించే చట్టాలు రావాలి. భయం ఉంటేనే వాడు లొంగుతాడు. సామధాన భేద దండోపాయాల్లో ఇవాళ సమాజం సామధాన భేదాలకు లొంగదు. సామాన్యంగా బాబు సుభాష్ చెప్తే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, నీతులు చెప్పేవాళ్ళు లేక ఈ దేశం చెడిపోలా, ఆచరించేవాళ్ళు లేక చెడిపోయిందని. సో సామాన్యంగా చెప్తే నీకు డబ్బులు ఇస్తాను, అది ఇస్తానన్నా, దానం ఇచ్చి నీకు అది ఇస్తాను, ఆ పని చేస్తాను వినదు సమాజం. వాడు చూడమ్మా ఎంత మంచివాడు రాముడు, వీడు చూడు ఈ కంపారిజన్ భేదాలు చూపించే ఉండరు. దండోపాయం, దండం దశ కూడా భవేత్ అన్నారు. దండోపాయానికే భయపడుతుంది సమాజం. దండోపాయ శిక్ష కావాలి, భయం కావాలి. మనం గంజాయి తీసుకుని దొరికితే, డ్రగ్స్ తీసుకుని దొరికితే మన జీవితం నాశనం అయిపోతుందనే భయం రావాలి. అప్పుడే ఈ తల్లిదండ్రులు కూడా ఇవాళ ఉన్న ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఎవరన్నా అంటే మనమేం చేస్తున్నాం?
మన రెస్పాన్సిబిలిటీ. కొడుకు తలుపు వేసుకుని ఇంట్లో రూమ్లో చూసి ఏమి చూస్తున్నాడు, రాత్రి ప్రెగ్నెంట్గా తిరిగి వస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు, ఏమి లేకుండా. నా కొడుకు అప్పుడే రాడండి, వాడు 12 దాటే కానీ రాడు. వాడి ఫ్రెండ్స్ అని గొప్పగా ఘనంగా చెప్పుకునే పేరెంట్స్ వీళ్ళకి ఏం హక్కు ఉంది సమాజంలో ఇప్పుడు మాట్లాడారు? మీరు యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్. బడిలో తల్లి ఒడిలో ఉండవలసిన మోరల్ సైన్స్ ఉందా వాళ్ళ సమాజంలో? తల్లి ఒడిలో లేదు, బడిలో లేదు మోరల్ సైన్స్. అన్ని చోట్ల డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎతికే పేరెంట్స్, అలా ప్రోత్సహించే పేరెంట్స్, అలా ప్రోత్సహించే స్కూల్స్ చెప్తే ఏమైనా ఉందా? సో అందుకని ఇలాంటి చర్చలు మారినప్పుడు మారితే అప్పుడు మాట్లాడాలి. ఊరినే జరుగుతుంది. మనలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఉన్నప్పుడు, మనలాంటి ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ ఉన్నప్పుడు ఎస్ ఇట్ విల్ గో ఆన్. ఉన్న ఎవరినో నిందించడం కాదు, మనం కరెక్ట్ చేసుకోవాలని అవసరం ఉంది. మనం చట్టాలు మార్చమని అడగరు, చట్టాలు రావాలి, ఎందుకు రాకూడదు? ఎప్పుడో ఇంగ్లీష్ వాడు పెట్టి చట్టాన్ని పెట్టుకుని ఇప్పటికైతే ఎందుకు వెళ్ళాడాలి? అది భయం తీసుకురండి. ఎందుకు అప్పుడు తల్లిదండ్రులు ఒళ్ళు ఉంచి నాన్న నువ్వు అటు వెళ్ళదు నాన్న, నువ్వు లైఫ్ అంతా నాశనం అయిపోతున్నా, నేను అమెరికాకి పంపించాలనుకున్నా. అప్పుడు అమెరికా ఇంకా భయంకరంగా ఉంది. అమెరికా అంటే మాట వరుసకరం, విదేశాలకు చదువులు, వాళ్ళ విదేశాలకు చదువులు కదా, ఆ విదేశ చదువులు తల్లిదండ్రులు బాధ్యత ఉంటుంది. అమ్మో మన పిల్లడి జీవితం నాశనం అయిపోతే పాస్పోర్టు బ్యాన్ చేస్తారు, ఇది జరిగితే కనుక బాబు అని చెప్పి ఏం చేస్తున్నాడు పిల్లాడు ఎక్కడ, అప్పుడు జాగ్రత్త. ఇప్పుడు లేదు, ఇప్పుడు పిల్లాడి మీద బాధ్యతే లేదు. ఆడపిల్ల ఏం చేస్తుంది, తలుపు వేసుకుని ఏం చూస్తుంది, పొమ్మ వీడియోలు చూస్తుందా, ఏమి చూస్తుంది, ఏమీ తెలీదు, పట్టించుకోరు. కొడుకు 2ంటికి వస్తాడు గొప్పగా చెప్పుకుంటారు. ప్రతిరోజు రాత్రి 12 దాటితే కానీ మా వాడు రాడండి. వాడికి బాగా ఫ్రెండ్స్, ఏదో గొప్ప ఘనతగా చెప్పుకుంటాడు. ఆ ఫ్రెండ్స్ వాడు ఎక్కడ తిరుగుతాడు? సరే సార్, ఇప్పుడు ఇల్లీగల్గా ఈ డ్రగ్స్ బిజినెస్ అవుతూ ఉంటుంది, దాని మీద మనీ మేకోవర్ అవుతుంది, వేల కోట్లు లక్షల కోట్లు. ఎస్, వాటి మాట ఏంటి? ఇంటర్నేషనల్ మాఫియా అది. దాని వాళ్ళు నువ్వు నేను ఏం చేయలేము. ఇవన్నీ ఏమున్నామ్మా ఇంటర్నేషనల్ మాఫియా అది. ISIS లాంటి కూటములకి, PFI లాంటి కూటములకి, ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి ఆదాయం ఇదే. వాళ్ళు బ్రహ్మాండంగా నువ్వు ఎన్ని కండిషన్స్ పెట్టు, వాళ్ళు డైరెక్ట్గా దీని ద్వారా అఫీషియల్గా తెప్పించుకుంటున్నారు. బ్యాగేజీలు, డిప్లొమాటిక్ బ్యాగేజీలు తెప్పించుకోవడం వాళ్ళకి అలా ఉన్నాయి లింకులు. డిప్లొమాటిక్ బ్యాగేజీలు వస్తున్నాయి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, ఎక్కడి నుంచి సప్లై ఈ గోవాకి ఎలా వస్తుంది, బాంబేకి ఎలా వస్తుంది, బెంగళూరుకి ఎలా వస్తుంది, హైదరాబాద్కి అంతా తెలుసు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఈ విభాగానికి మొత్తం తెలుసు. అక్కడ పట్టుకోవాలి కదా, ఇక్కడ కాదు. తోక దగ్గర ఈ చివరికి వచ్చినాక పట్టుకుంటాం కాదు. గోవాలోనూ బాంబేలోనూ అక్కడ అస్సలు పుట్టుక ఎక్కడ అది పుట్టుకోవాలి, దాన్ని లేపేయాలి. ISI స్థావరాన్ని లేపేయాలి, PFI స్థావరాన్ని లేపేయాలి. ఇవన్నీ ఇస్లామిక్ గ్రూప్స్, ఇవన్నీ జిహాద్ అంటూ ఇస్లామిక్ దేశంగా మార్చాలి ఈ దేశాన్ని అనే గ్రూప్స్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇక్కడ యూత్ చెడిపోవాలి. ఈ హెల్త్ ఆఫ్ ది కంట్రీ, ఎకనామిక్స్ ఆఫ్ ది కంట్రీ షుడ్ గెట్ స్పాయిల్డ్. అప్పుడే ఈ దేశం మన కంట్రోల్కి వస్తుందని వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అది జరుగుతుంది. దాన్ని ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కొంచెం మోడీ గారు వచ్చినాక కాశ్మీర్లో తగ్గింది, గోవాలో తగ్గింది, బాంబేలో తగ్గుతుంది. కానీ పూర్తిగా ఎరాడికేట్ అంత ఈజీగా అది బాగా కూకటి వేలతోటి కూరుకుపోయిన మాఫియా ఇది. ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను చదువుకునే రోజుల్లో మెడ్రాస్లో లైలా కాలేజీలో డ్రగ్స్ ఉండేవి. ఇవాళ కొత్త కాదు, ఇవాళ ఏదో కొత్తగా వచ్చేది. ఆ ట్రావెల్ జరుగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. కానీ మూలం వెరీ స్ట్రాంగ్. అది ఇంటర్నేషనల్ మాఫియా, మామూలు మాఫియా కాదు. ఇంటర్నేషనల్ మాఫియా. ఒక పోలీస్ ఆఫీసర్ ఎవడన్నా గట్టిగా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారంటే ఆ ఆఫీసరు, వాడి కుటుంబం మొత్తం మరో 10 రోజుల్లో మొత్తం శవాలై మారిపోతారు. అంత స్ట్రాంగ్ మాఫియా అది. సో ఆఫీసర్ ఎవడు కూడా మన దగ్గర పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు, వెళ్ళి దూకమంటే దూకగలరు. కానీ వాడికి రక్షణ ఏది? వాడు దూకితే వాడి ఫ్యామిలీకి రక్షణ ఏది? ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించాలి. ఆఫీసర్ సిన్సియర్గా ఉండటమే, ఎఫెక్టివ్గా ఉండటమే కాదు, ఎంత ఆఫీసర్ అయినా ఎంత సిన్సియర్గా వాడు పెళ్ళాం బిడ్డలు త్యాగం చేసి కాదు కదా బతికేది, పెళ్ళాం బిడ్డలను పోకూడదు. సో ఆ భార్య బిడ్డలకి సేఫ్టీ ఏంటి? వీడి డ్యూటీకి వెళ్ళిపోతే అక్కడ యాక్షన్ జరుగుతుంది. మావోయిస్టులు జరగట్లా,
మావోయిస్టులు ఏం చేస్తున్నారు, అక్కడ పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్స్ అమ్మనో నాన్నో లేపేస్తున్నారు. సో ఇవన్నీ ఇంత విష సర్కిల్ ఇది. సో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ మాఫియాని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. టెర్రరిస్ట్ గ్రూపులు ISIS లాంటిది పవర్ఫుల్ గ్రూప్, ఇంటర్నేషనల్ గ్రూప్ అది ఇక్కడ కాలునుకుంది. కాంగ్రెస్ లాంటి దౌర్భాగ్య మనుషుల వల్ల రోహింగ్యాలు, ఈ ఒమర్ అబ్దుల్లా వీడు ఉన్నాడు కదా, సరే ఓవై లాంటి దరిద్రుల వల్ల రోహింగ్యాస్ స్థావరం వేసుకున్నారు ఓల్డ్ సిటీలో. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నారు మమతా బెనర్జీ లాంటి దౌర్భాగ్య పొలిటీషియన్ వల్ల. సో ఈ రాజకీయాలు కూడా మన దేశంలో దరిద్రంగా తయారయ్యాయి. అందువల్ల ఇవన్నీ సాగుతానికి కారణం కూడా వాడు కనుక మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో డ్రగ్స్ చేసేవాడు వాళ్ళ పార్టీ అనుకూలమైతే కేసు లేదు, కేసు ఉండదు. ఇలాంటి దౌర్భాగ్య రాజకీయాలు, దేశం నీ రాజకీయాల కన్నా దేశం ముఖ్యమనే జ్ఞానం లేని దౌర్భాగ్యులు మన రాజకీయాల్లో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. కనుక ఇది సాగుతూ ఉంటుంది. అది భగవంతుడే ఎప్పుడు దానికి మా చుట్టూ పెట్టాలో పెడతాడు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. నైస్ టాకింగ్ టు యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.